నిజామాబాద్ జిల్లాలో ఏదైతే గంజాయి ఏరులై పారుతుందనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే గతంలో కూడా ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిపైన కేసులు నమోదు చేసినటువంటి ఎక్సైజ్ శాఖ పోలీస్ అధికారులు ఎంతో మందిని పట్టుకోవడం జరుగుతా ఉంది. ఎంతో మందిని కటకటాల్లోకి కూడా లోపలికి వేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదైతే తాజాగా మనకి నిజామాబాద్ జిల్లాలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దాంట్లో ఒక మైనర్ కూడా ఉన్నారు. సో ఎవరైతే ఈ గంజాయి స్మగ్లింగ్ లో మెయిన్ గా కీలక పాత్ర పోషించినటువంటి ఎవరైతే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మెయిన్ గా మైనర్స్ ఉండడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. సో ముగ్గురిని అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఖచ్చితంగా దీని గురించి మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే యంగ్స్టార్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 15 నుంచి 25-30 సంవత్సరాల యువకులు ఎవరైతే ఉన్నారో చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా లేదా? అవునండి. ఇప్పుడు చిన్న పిల్లల వయసు వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏంటంటే డబ్బాశ చూయించి ఇటువంటి పనులు చేయిస్తున్నారేమో. వాళ్ళ జేబులోకి ఇంత డబ్బు ఎట్లొస్తుంది? ఇంటికి ఖర్చుకు ఇస్తున్నారా? మరి ఇంట్లో నుంచి తీసుకొస్తున్నారా? వీళ్ళ జేబులో డబ్బు ఉందంటే వీళ్ళు ఏ పిచ్చి పని చేసిండ్లు, ఏ అన్యాయమైన పని చేసిండ్లు అని తల్లిదండ్రులు ఒకసారి లేకుంటే ఒకసారి నిలదీసి అడగాల. వాళ్ళ ఫోన్లు చెక్ చేయాలా, ఇంతసేపు ఎవరితో అని మాట్లాడుతున్నావు అని అడగాల. దేనికైనా తెలుసుకునేది తల్లిదండ్రులే. ఇక తల్లిదండ్రులకు కూడా సహకరించి మా ఇంటికైతే ఏదో ఒకటి వస్తున్నది, పిల్లగాడు కష్టపడుతున్నాడు, తీసుకొస్తున్నాడు అంటే పిల్లగాడు ఏ దారిలో పోయినా కానీ మనం చూస్తూ ఉంటే ఇటువంటి పిచ్చి పనులు గిట్ట చేస్తున్నారేమో. ఇప్పుడు దొరికిండ్లు, పోలీస్ వ్యవస్థ ఎంత కష్టపడితే వాళ్ళని పట్టుకోగలిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళతోని ఇప్పుడు ఏదైనా కానీ నిజం అనేది బయటపడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఏమొస్తుంది అన్నది వాళ్ళు ఏది తలుచుకున్నా కానీ బయటకు తేయగలుగుతారు. కానీ ఇటువంటిది ఇంకొంచెం ఇట్లనే చేసి ఏదైనా చిన్న పిల్లలనైతే ఇటువంటి వృత్తిలోకి లాగొద్దు. ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఎవరైతే ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళు మాత్రమే ఇట్లాంటి పనులకి పాల్పడుతున్నారు అని చెప్పేసి గౌరవ సిపి అధికారి మనకి సాయి చైతన్య గారు కూడా మనకి ఇదే చెప్పడం జరుగుతా ఉంది. ప్రతి ఒక్క పోలీస్ అధికారులు ఇదే చెప్తా ఉన్నారు. సో ఈజీగా మనకి అలవాటు పడ్డ వాళ్ళు మాత్రమే ఇదంతా చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు చేసే వాళ్ళు కావచ్చు, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. గంజాయి విషయంలో ఎవరైతే స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటా ఉన్నారు. పట్టుకున్న తర్వాత పూర్తిగా వాళ్ళని కటకటాల్లోకి కూడా తోస్తున్నారు అని చెప్పి తెలిసినా ఇన్ని కేసులు నమోదవుతా ఉన్నాయి. అంటే ఎంత భయపడకుండా ఇదంతా చేస్తూ ఉన్నారు అనడానికి. పిల్లలది ఉడుకు రక్తం. ఏదైనా చేస్తాం, ఏదైనా సాధిస్తామని అంటారు. ఆ సాధించేటప్పుడు ఏముంది, మనం చెడు చేస్తున్నామా, మంచి చేస్తున్నామా అని కాదు. డబ్బులు వచ్చినాయి అనుకో, వాడు 1000 రూపాయలు చూడనోడు 10,000 చూసిండనుకో, ఏ పనికైనా కానీ వాడు సిద్ధమవుతాడు. అటువంటి టైంలో ఇక్కడికి వాడి జేబులోకి 10,000 ఎట్లా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయని నిలదీసినప్పుడే వాడు చేసే తప్పులు అన్నట్టు వాడికి తెలుస్తాయి. దాని గురించి మనము ప్రతి ఒక్కరము అటువంటి పనులు చేయకుండా కాపాడాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఏవైతే ఈ గంజాయి విషయంలో మాట్లాడుకుంటే ఇవాళ చెక్ పోస్టులు దాటేసి వస్తున్నాయి. ఇవాళ అంతర్రాష్ట్రాలు ఏవైతే మనకి మహారాష్ట్ర కావచ్చు, దాంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాల నుంచి వల్ల జిల్లాలకు వస్తుందంటే అసలు చెక్ పోస్టుల దగ్గర ఎలాంటి తనిఖీలు చేస్తూ ఉన్నారు, అధికారులంతా కూడా నిద్రపోతున్నారా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? అధికారులంతా నిద్రపోతున్నారా అని పిల్లలు చేసే పనులు ఏ విధమైన కష్టపడి అది చేసి ఇది చేసి ఏదో ఆలోచన మీదకించి వాళ్ళు తప్పించుకోవడానికి మార్గంతో తప్పించుకుంటున్నారేమో. ఎవరు చేసినా కానీ ఇటువంటి చేయొద్దు అంటే అధికారులు కూడా ఇంకొంచెం కష్టపడి ఎటువంటి ప్రాబ్లం లేకుండా తప్పు చేయనీయకుండా కాపాడే వాళ్ళే వాళ్ళు. ఇది మొత్తానికి అంటే ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఈ పత్రికా ప్రకటనలో మనకి కొన్ని విస్తుపోయే నిజాలను కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు బయట పెడుతున్న పరిస్థితి ఉంది. సో అసలు యాక్చువల్లీ మొత్తం ఇంకా క్లియర్గా చాలా డెప్త్గా మనం మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సభ్యులు సోమవారం నగరంలో తనిఖీలు చేపట్టారు. దీంట్లో 7.5 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఒక మైనర్ బాలుడితో పాటు సిరికొండకు చెందిన వంశీ, తరుణ్ను అరెస్ట్ చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలో అమ్ముతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ
వెంకటేష్ గారు తెలిపిన పరిస్థితి ఉంది. సో ఈ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంలో దాదాపు ఒక 5 నుంచి 15 మంది సభ్యులతో ఇదంతా కూడా ఈ మెరుపు దాడులు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా బయటపడతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళే కావచ్చు, మీ దాంట్లో ఈ చుచోరి పనులు ఎవరైతే చేస్తా ఉన్నారో, లేకపోతే ఫ్రెండ్స్ లో ఖచ్చితంగా ఎవడో ఒకడు ఇట్లాంటి పనులు చేసేవాడు ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఎవరైతే ఎక్సైజ్ శాఖ పోలీస్ అధికారులు కూడా ప్రతి ఒక్కరు ఇలా కన్నేసి ఉంచారు. కాబట్టి ఒకవేళ మీ పైన ఒకసారి కేసు నమోదైందంటే మాత్రం ఖచ్చితంగా జైలు గోడల్లో ఊచలు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మనము గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కూడా మీరు ట్రై చేసినా కూడా దాంట్లో రాదు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తానే ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో గంజాయి అనేది ఇవాళ రాజమెళ్తా ఉంది. గ్రామాలలో కూడా ఇవాళ ఇది పడగ విప్పుతుంది అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలి. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే గంజాయి ఏరులై పారుతుందనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే గతంలో కూడా ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిపైన కేసులు నమోదు చేస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖ పోలీస్ అధికారులు ఎంతో మందిని పట్టుకోవడం జరుగుతా ఉంది. ఎంతో మందిని కటకటాల్లోకి కూడా లోపలికి వేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదైతే తాజాగా మనకి నిజామాబాద్ జిల్లాలో 3 అరెస్ట్ చేశారు. దాంట్లో ఒక మైనర్ కూడా ఉన్నారు. సో ఎవరైతే ఈ గంజాయి స్మగ్లింగ్ లో మెయిన్ గా కీలక పాత్ర పోషించినటువంటి ఎవరైతే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మెయిన్ గా మైనర్స్ ఉండడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. సో 3 అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఖచ్చితంగా దీని గురించి మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే యంగ్స్టార్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 15 నుంచి 25, 30 సంవత్సరాల యువకులు ఎవరైతే ఉన్నారో చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా లేదా? అవునండి. ఇప్పుడు చిన్న పిల్లల వయసు వాళ్ళకి తెలియని వాళ్ళకేందంటే డబ్బాష చూయించి ఇటువంటి పనులు చేయిస్తున్నారేమో. వాళ్ళ జేబులోకి ఇంత డబ్బెట్లొస్తుంది? ఇంటికి ఖర్చుకు ఇస్తున్నారా? మరి ఇంట్లో నుంచి తీసుకొస్తున్నారా? వీళ్ళ జేబులో డబ్బుందంటే వీళ్ళు ఏ పిచ్చి పని చేసిండ్లు? ఏ అన్యాయమైన పని చేసిండ్లు? అని తల్లిదండ్రులు ఒక్కసారి లేకుంటే ఒకసారి నిలదీసి అడగాల. వాళ్ళ ఫోన్‌లు చెక్ జేయాలా? ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగాల. దేనికైనా తెలుసుకునేది తల్లిదండ్రులే. ఇక తల్లిదండ్రులకు కూడా సహకరించి మా ఇంటికైతే ఏదో ఒకటి వస్తున్నది, పిల్లగాడు కష్టపడుతున్నాడు, తీసుకొస్తున్నాడు అంటే పిల్లగాడు ఏ దారిలో పోయినా గానీ మనం చూస్తూ ఉంటే ఇటువంటి పిచ్చి పనులు గిట్ట చేస్తున్నారేమో. ఇప్పుడు దొరికిండ్లు. పోలీస్ వ్యవస్థ ఎంత కష్టపడితే వాళ్ళని పట్టుకోగలిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళతోని ఇప్పుడు ఏదైనా గానీ నిజం అనేది బయటపడతది. ఎక్కడి నుంచి వస్తుంది, ఏమొస్తుంది అన్నది వాళ్ళు ఏది తలుచుకున్నా గానీ బయటకు తేయగలుగుతారు. కానీ ఇటువంటిది ఇంకొంచెం ఇట్లనే చేసి ఏదైనా చిన్న పిల్లలనైతే ఇటువంటి వృత్తిలోకి లాగొద్దు. ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఎవరైతే ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళు మాత్రమే ఇట్లాంటి పనులకి పాల్పడుతున్నారని చెప్పేసి గౌరవ సిపి అధికారి మనకి సాయి చైతన్య గారు కూడా మనకి ఇదే చెప్పడం జరుగుతా ఉంది. ప్రతి ఒక్క పోలీస్ అధికారులు ఇదే చెప్తా ఉన్నారు. సో ఈజీగా మనకి అలవాటు పడ్డ వాళ్ళు మాత్రమే ఇదంతా చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు చేసే వాళ్ళు కావచ్చు, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. గంజాయి విషయంలో ఎవరైతే స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటా ఉన్నారు. పట్టుకున్న తర్వాత పూర్తిగా వాళ్ళని కటకటాల్లోకి కూడా తోస్తున్నారు అని చెప్పి తెలిసినా ఇన్ని కేసులు నమోదవుతా ఉన్నాయి. అంటే ఎంత భయపడకుండా ఇదంతా చేస్తా ఉన్నారు అనడానికి. పిల్లలది ఉడుకు రక్తం. ఏదైనా చేస్తాం, ఏదైనా సాధిస్తామని అంటారు. ఆ సాధించేటప్పుడు ఏముంది, మనం చెడు చేస్తున్నామా, మంచి చేస్తున్నామా అని కాదు. డబ్బులొచ్చినాయనుకో, వాడు ఓ 1000 రూపాయలు చూడనోడు ఓ 10,000 చూసిండనుకో, ఏ పనికైనా గానీ వాడు సిద్ధమవుతాడు. అటువంటి టైంలో ఇక్కడికి వాడి జేబులోకి 10,000 ఎట్లొచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయని నిలదీసినప్పుడే వాడు చేసే తప్పులనేటివి వాడికి తెలుస్తాయి. దాని గురించి మనము ప్రతి ఒక్కరము అటువంటి పనులు చేయకుండా కాపాడాలి. ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే ఏవైతే ఈ గంజాయి విషయంలో మాట్లాడుకుంటే ఇవాళ చెక్ పోస్టులు దాటేసి వస్తున్నాయి. ఇవాళ అంతర్రాష్ట్రాలు ఏవైతే మనకి మహారాష్ట్ర కావచ్చు, దాంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాల నుంచి ఇవాళ జిల్లాలకు వస్తుందంటే అసలు చెక్ పోస్టుల దగ్గర ఎలాంటి తనిఖీలు చేస్తూ ఉన్నారు? అధికారులంతా కూడా నిద్రపోతున్నారా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? అధికారులంతా నిద్రపోతున్నారా అని పిల్లలు చేసే పనులు ఏ విధమైన కష్టపడి అది చేసి ఇది చేసి ఏదో ఆలోచన మీదకించి వాళ్ళు తప్పించుకోవడానికి మార్గంతోని తప్పించుకుంటున్నారేమో. ఎవరు చేసినా గానీ ఇటువంటివి చేయొద్దు అంటే అధికారులు కూడా ఇంకొంచెం కష్టపడి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా తప్పు చేయనీయకుండా కాపాడే వాళ్ళే వాళ్ళు. సో ఇది మొత్తానికి అంటే ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి
అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఈ పత్రికా ప్రకటనలో మనకి కొన్ని విస్తుపోయే నిజాలను కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు బయటపెడుతున్న పరిస్థితి ఉంది. సో అసలు యాక్చువల్లీ మొత్తం ఇంకా క్లియర్‌గా చాలా డెప్త్‌గా మనం మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సభ్యులు సోమవారం నగరంలో తనిఖీలు చేపట్టారు. దీంట్లో 7.5 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఒక మైనర్ బాలుడితో పాటు సిరికొండకు చెందిన వంశీ, తరుణ్‌ను అరెస్ట్ చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఒడిషా నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలో అమ్ముతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వెంకటేష్ గారు తెలిపిన పరిస్థితి ఉంది. సో ఈ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంలో దాదాపు ఒక 5 నుంచి 15 మంది సభ్యులతో ఇదంతా కూడా ఈ మెరుపు దాడులు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బయటపడతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళే కావచ్చు, మీ దాంట్లో ఈ చుచోరి పనులు ఎవరైతే చేస్తూ ఉన్నారో, లేకపోతే ఫ్రెండ్స్లో ఖచ్చితంగా ఎవడో ఒకడు ఇట్లాంటి పనులు చేసేవాడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఎవరైతే ఎక్సైజ్ శాఖ పోలీస్ అధికారులు కూడా ప్రతి ఒక్కరూ ఇలా కన్నేసి ఉంచారు కాబట్టి ఒకవేళ మీ పైన ఒకసారి కేసు నమోదైందంటే మాత్రం ఖచ్చితంగా జైలు గోడల్లో ఊచలు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మనము గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కూడా మీరు ట్రై చేసినా కూడా దాంట్లో రాదు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తానే ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో గంజాయి అనేది ఇవాళ రాజమెళ్తా ఉంది. గ్రామాలలో కూడా ఇవాళ ఇది పడగ విప్పుతుంది అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలి. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ.